శిషి అన్యాలం పాడగాను ఇది తినే తిండి తయారు చేసే జాగేనా? ఈగలు చూడుండ్రి కోడిగుడ్ల మీద ఎట్లా జిబజిబా అంటున్నాయో. టీవీలో వాసనొచ్చే సౌలతి లేదు గాని లేకుంటేనా ముక్కు పుటాలు అదిరిపోయేటి కావచ్చు ఆ వాసనకు. కరీంనగర్ జిల్లా రేకుర్తికాడ గీ బేకిరోళ్లు శుచి శుభ్రత పట్టించుకున్న పాపాన ఓతలేరు. మంచిమాలిచ్చే ఆలోచనలు అసలుకే ఎత్తలేరట. బుడ్డిపోయిన కోడిగుడ్లు, పురుగులు పట్టిన పిండి, అడ్డగోలు కెమికల్లు వాడి కమ్మటి కేకులు, బలం లేని ఎగ్గుపప్పులు తయారు చేసి కరీంనగర్ పబ్లిక్ కు అంటగడుతున్నారట. కేకుల తయారంటేనే కోడిగుడ్లు, అసొంటిది పలిగిపోయిన గుడ్లు ఈగలు ముసిరి గబ్బు కొడుతున్నా అట్లనే పిండిలో కలుపుతున్నారు. ఇంతకన్నా శుచిగా ఎట్లుంటది అన్నట్టే ఫీల్ అయి పురుగులు పట్టిన మైదాల ఇడిచిపెడుతున్నారు. దగ్గర 10,000 రూపాయల ఇలువగల్ల పాడుబడ్డ కేకులను, వందల కమానం బుడ్డిపోయిన గుడ్లను అవతల వారేసి ఓనర్ మీద కేసు రాసిండ్రు పోలీసోళ్లు. ఇక అల్లమెల్లిపాయ పేస్ట్ ముచ్చట గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువనే అవుతది. అపరిశుభ్రతకు బ్రాండ్ అంబాసిడర్ లెక్కనే ఉన్నారు కదా ఇల్లు. డ్రైనేజీకి ఇంకో పేరంటే ఈ కుటీర పరిశ్రమే అవుతది కావచ్చు పొర్రి. మైలార్ దేవుపల్లి దిక్కు కాటేదాండ్ల హసన్ అలీ రూపాని అనేటాయన ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న ఖరాబ్ అల్లమెల్లిపాయ పేస్టును తయారు చేస్తున్నారు సోడిగాళ్లు. ఎసిటిక్ యాసిడ్, జాంతం గమ్ పౌడర్, ఎల్లిగడ్డ పొట్టు, దొడ్డు ఉప్పు రవ్వలు, అల్లమెల్లిపాయల పొట్టు వాడి అగ్వమాలు తయారు చేసే పని ముంగటేసుకున్నారు. పట్నం దిక్కు హెచ్ ఫాస్ట్ ఆఫీసర్లు, టాస్క్ ఫోర్సర్లు ఫోర్స్ గా కంపెనీల గోతే బయటపడ్డది ఈ అల్లం బండారం. అల్లమెల్లిపాయలు తక్కువనట, అడ్డగోలు కెమికల్లు, చెత్తాచెదారం ఎక్కువనట. అమ్మైతందుకు డబ్బాలల్లా తయారుగుంచిన 4,000 కిలోల అల్లం పేస్టును, 6,000 కిలోల అక్కెరాని ఎల్లిపాయలను, మాల్ మసాలాలను సీజ్ చేసిండ్రు పోలీసోళ్లు. ఓనర్ల మీద కేసు రాసి అరెస్టు కూడా చేసిండ్రట. ఇప్పటికైతే పట్నం దిక్కు హెచ్ ఫాస్ట్ అని పెట్టి కల్తీ మాల్ను దొరకబడుతున్నారు, కల్తీగాళ్లను లోపటేస్తున్నారు. మరి ఎప్పటికి ఇట్లనే ఎంకులాడితే తినే తిండి కాడ డోకా ఉండది. మరి జనాలు ఇసొంటి తినేటప్పుడు జరంత ఆలోచన చేసుకోండ్రి. ఏం పెట్టి తయారు చేస్తున్నారో తెలుసుకొని కొనుండ్రి, తినుండ్రి. సరేనా?